అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. క్రితంసారి ఎపిసోడ్లో ధర్మరాజు నారదుడి సంవాదం మనం విన్నాం. సభల గురించి వర్ణించారు. మా నాన్నగారైనటువంటి పాండురాజు ఏ సభలో ఉన్నారు అని అడగ్గా నారదుడు చెప్పిన సమాధానాన్ని అవలోకించి ఆయనకి ఇంకా ఉన్నతమైన సభ ఏర్పడాలి అంటే ఏమి చెయ్యాలి అని అడగ్గా నారదుడు, ధర్మరాజా, రాజసూయ యాగం చేయాలి, దాని ద్వారా ఆయనకి మరింత పుణ్యం వస్తుంది, నువ్వు ధారపోయాలి ఆ పుణ్యాన్ని, అయితే ఇందులో కొన్ని మంచి చెడులు ఉంటాయి అని చెప్పగా వ్యాస భగవానుని స్మరిస్తే ఆయన ఇచ్చిన వచనం ప్రకారము వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధర్మరాజు అడిగాడు, ఇలా రాజసూయ యాగం చెయ్యాలనుకుంటున్నాను, మీ ఆజ్ఞ. వ్యాస భగవానుడికి అంతా తెలుసు, విధి లిఖితం ఎలా ఉందో అలా జరగాలి. రాబోయేటువంటి ఒక మహాసంగ్రామానికి నాంది ఇక్కడి నుంచే పడ్డది. వీళ్ళందరి అవతార రహస్యాలు, జన్మ కారణాలు ఏవైతే ఉన్నాయో, అటు పాండవులు ఇటు కౌరవులు, వాళ్లతో చేరేటువంటి రాజులు, ద్వాపర యుగాంతమైంది. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య అవతార ముఖ్య కార్యము అధర్మం మొత్తం నశించాలి. దానికి నాంది బీజము ఈ సభాపర్వం నుంచి మొదలైంది. అప్పుడు వ్యాస భగవానుడు స్పష్టంగా చెప్పాడు, ధర్మరాజా, ఒక పరంగా నీ తండ్రి కోసం నువ్వు ఆలోచిస్తున్నది నిజం, తద్వారా ఆయనకి పుణ్యలోకాలు ఇంకా లభిస్తాయి. కానీ ఈ రాజసూయాగాన్ని నువ్వు చేస్తే ఈనాటి నుంచి 13వ సంవత్సరం అంటే ఇంకొక 13 సంవత్సరాల తర్వాత మీ కుటుంబంలో, వంశంలో దాయాదు అంటే కజిన్స్ అంటున్నాం కదా మనం, వాళ్లతో యుద్ధం వస్తుంది. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని వ్యాస భగవానుడు అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడు ధర్మరాజు చింతించాడు, ఏం చెయ్యాలి. అన్నదమ్ములతో చర్చించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అసలు యుద్ధం ఎందుకు వస్తుంది? ఏదైనా ఇష్యూ ఉంటే యుద్ధం వస్తుంది. ఆ రోజు ప్రపంచంలో, ఈ రోజు కూడా సర్వసామాన్యంగా డబ్బు, వ్యాపారము, రాజ్యము, ఆడది. ఆ రోజుల్లో రాజ్యము, స్త్రీ, ఎక్కువ యుద్ధాలు జరిగిందే ఈ రెండింటి కోసం. ఇక్కడ స్త్రీ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు పరాక్రమవంతులు, వీళ్లకు చెందిన కాంతలని ఎవరు టచ్ చేయలేరు, కనుక ఆ ఇబ్బంది లేదు. రెండవది రాజ్యం కోసం, అంతే కదా. చివరికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, రాజ్యాల కోసం కొట్టుకుంటున్నారు. కనుక చాలా యోచించి అందరి ముందు సభా ప్రాంగణంలో ధర్మరాజు ఒక భీభత్సమైన, భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆయన చేసిన ప్రతిజ్ఞ మున్ముందు చిత్ర విచిత్రమైన రూపాలు సంతరించుకుంది. మనం భీష్మ ప్రతిజ్ఞ విన్నాం మహాభారతం మొత్తం మీద, కానీ ఈ ధర్మరాజు ప్రతిజ్ఞ అన్నది చాలా ప్రత్యేకంగాను, ఎక్కడో రహస్యంగా, సూక్ష్మంగా ఉన్నది. దానిని విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటంటే, ఎవరు ఏది అడిగినా నేను కాదనను. ఇంకా యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? నీ రాజ్యం కావాలి, ఇచ్చేస్తా. నీ ప్రాణం కావాలి, ఇచ్చేస్తా. ఇంకా యుద్ధం ఏమిటి అంటే, కేవలము తండ్రి యొక్క ఉత్తరగతుల గురించి ఆలోచించాడు. అంటే మరి యుద్ధం వస్తే ప్రజాక్షయం కాదా? ధర్మరాజుకి సూక్ష్మం తెలీదా? అయినప్పటికీ ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఎంత దైవాంశ సంభూతులైనా విధి లిఖితం ఎలా ఉంటుందో, వీళ్ళ జన్మకు కారణం ఏమిటండి? పాండురాజును ఉద్ధరించడమే కాదు, కురుక్షేత్ర సంగ్రామం ఏదైతే ఉంటుందో, ధర్మానికి అధర్మానికి మధ్య కృష్ణ పరమాత్మ స్వయంగా సారథిగా ఉంటూ, అక్కడ సారథి అంటే కేవలం అర్జునుడి రథం నడపటం కాదు, జరిగేటువంటి పరిణామాలకి మొత్తం నేతృత్వం వహించటం, దీన్ని సారథ్యం అంటారు. సినిమాల్లో ఇక్కడ అక్కడ మనం అనుకుంటుంటాం కేవలం అర్జునుడి గుర్రాలను తోలాడు అని. కాదండి, జరగబోయే చిట్ట చివరి ధర్మ అధర్మ యుద్ధానికి ఆయన సారథ్యం వహించాడు అన్నది ఆలోచించాలి మనం. ప్రతిజ్ఞ చేసేశాడు, ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తానని. ఎవ్వరూ ఏం మాట్లాడలా. కృష్ణ పరమాత్మను పిలిపించారు. ఇలా ఇలా జరిగింది కృష్ణ, నీ సహాయం లేనిది
ఈ అసాధ్యమైనటువంటి రాజసూయ యాగం అవదు. కృష్ణుడికి అన్నీ తెలుసు, ఏదైతే ఆయన సంకల్ప ప్రకారం జరుగుతోందో. ఎందుకంటే ఆయన స్వయంగా అవతారం ఎత్తాడు కదా వీళ్ళలో భాగంగానే. దేనికోసం అండి? కేవలం రక్త సంబంధము, మేనత్త పిల్లలు, చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, వాటి కోసం కాదు. ఆయన జన్మ ఎత్తిందే భూభారాన్ని తగ్గించటానికి. రాజులు, మిగతా జనాలు ఎక్కువ అధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే కలియుగం ఇంకా భయంకరంగా ఉంటుంది కనుక భూభారం తగ్గించాలి అన్నదే ప్రధానమైన లక్షణము. విచిత్రం ఏమిటంటే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి రాక్షసుల సంఖ్య తక్కువగా ఉండి మనుషులలో రాక్షసులు పెరిగారు. అదే త్రేతా కృతయుగాలు అవి చూసుకుంటే రాక్షసులే ఎక్కువగా ఉన్నారు. యుగ ధర్మాలు అలా ఉన్నాయి. మరి ఇంకా కలియుగంలో రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేరండి. మనుషులలోనే చాలా శాతం మంది రాక్షసులు ఉన్నారు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. సరే, అప్పుడు ఇలా ధర్మరాజు ప్రతిజ్ఞ చేసి రాజసూయ యాగానికి నాంది పలకంగానే కృష్ణ పరమాత్మని పిలిచాడు. కృష్ణుడు లేనిది ఏది జరగదు, ఆ సంగతి స్పష్టంగా తెలుసు వాళ్ళకి. కృష్ణ, నువ్వే సహాయం చేయాలి, రాజసూయ యాగం దిగ్విజయంగా కావాలి. ఎందుకంటే కౌరవ వంశంలో ఎవరూ చేయలేదు. కృష్ణుడు వచ్చాడు ద్వాపరం నుంచి. వచ్చిన తర్వాత అప్పుడు సమాలోచన జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అంటాం కదా. ఈ రాజసూయ యాగం అంటే ఏమిటి అన్న క్లారిఫికేషన్ కృష్ణుడు చాలా ఇచ్చాడు. ఏమిటి అంటే, మన చుట్టుపక్కల జంబూ ద్వీపం అంటాం, అంటే ఏషియా, సప్తద్వీపే వసుంధరే, మొత్తం ఈ సృష్టిని 2 చోట్ల వర్ణించారండి. మహాభారతంలోనే ఉద్యోగ పర్వంలో గాలవోపాఖ్యానం అని ఉన్నది. అక్కడ భూమిని వర్ణించారు. జాగ్రఫీ మతి పోతుంది మనకి. ద్వాపర యుగంలో భూమిని ఇంత బాగా ఎలా వర్ణించారు అన్నది ఉత్తర మనవి చేస్తాను. రామాయణంలో కూడా సీతమ్మని వెతకటానికి సుగ్రీవుడు మొత్తం వానర సైన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. పంపిస్తూ ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయి, ఉత్తర దిశలో ఏ దేశాలు ఉన్నాయి, పశ్చిమ దిశలో ఏ దేశాలు ఉన్నాయి, తూర్పు దిశలో ఏ దేశాలు ఉన్నాయి, దక్షిణాన ఏ ఉన్నాయి అన్నది వానరులకు చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. సుగ్రీవా, నీకింత జాగ్రఫికల్ నాలెడ్జ్ ఎలా ఉన్నది? చదవండి రామాయణం, తెలుస్తుంది ఎంత సైన్స్ ఉన్నదో, జాగ్రఫీ. అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, రామా, నన్ను చంపటానికి వాలి వెంటబడ్డప్పుడు దాదాపుగా 4 సార్లు భూమి మొత్తం తిరిగాను తప్పించుకోవటానికి. కనుక ఎక్కడెక్కడ ఎవరున్నారో నాకు తెలుసు అన్నాడు. ఎక్కడైనా అంత పాత గ్రంథాలలో, ఇతర ధర్మాలలో ఇటువంటి విపులీకరణ కానీ ఇటువంటి జాగ్రఫికల్ డిస్క్రిప్షన్ ఉన్నదా? లేదు. అది మన భారతీయులందరికీ గర్వకారణము, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సరే, భారతానికి వద్దాం. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, కొందరు పరాక్రమవంతులైన రాజులున్నారు, వీళ్ళందరితో యుద్ధం చేసి నువ్వు సామ్రాట్టువి అని ఒప్పుకొని వాళ్ళు కప్పాలు ఇవ్వాలి. ఇది రాజసూయ యాగం. అంటే నీ ఆజ్ఞకు లోబడి అందరూ నడవాలి. అందరూ ఒప్పుకోరు. ఇందులో చాలా పరాక్రమవంతులైన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని విడిగా వెళ్ళి చంపాలి. మిగతా వాళ్ళు నీ 4 అన్నదమ్ములు కలిసి ఈ దేశం యొక్క నలుదిక్కెలకు వెళ్ళి మీ తాత, మీ అన్నయ్య, మీ తండ్రి గారు పాండురాజు గారి తర్వాత మళ్ళా యుద్ధం చేయాలి. ఆ తరం అయిపోయింది. నిన్ను చక్రవర్తిగా, నిన్ను సామ్రాట్టుగా ఒప్పుకోవాలి. ఆ సమయంలో 3 సామ్రాట్టులు, 3 చక్రవర్తులు ఉన్నారు. ఒకడు ధృతరాష్ట్రుడు, హస్తినాపుర సామ్రాజ్యాధిపతి, సామ్రాట్టు. 2వది ధర్మరాజు స్వయంగా. 3వది మగధ దేశం, ఈరోజు బీహార్ అంటున్నాం, జరాసంధుడు సామ్రాట్టుగా ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఈ జరాసంధుడిని మనం చంపాలి. లిస్టు రాసుకున్నారు ఎవరెవరిని ఏం చెయ్యాలో అన్నది. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఎవరెవరిని ఏ టైంకి లేపేయాలి, ఏ సమయంలో చంపాలి. పరమాత్మ అవతార ఉద్దేశమే అది కదా. ఇక్కడ మనం జరాసంధుడి గురించి చెప్పుకున్నాం. మన రాష్ట్రం తెలంగాణకి జరాసంధుడికి కూడా సంబంధం ఉన్నది. అదేమిటో వివరిస్తాను. ఈ జరాసంధుడు అసలు ఎవరండి? ఈ జరాసంధుడు మగధ రాజుకి 2 భార్యలు. అప్పుడు ఆ రాజుకి సంతానం లేకపోతే ఆ రాజ్యం అవతల తపస్సు చేసుకుంటున్నటువంటి చండకౌశికుడు అనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళాడు జరాసంధుడి తండ్రి. నాకు సంతానం లేదు అంటే ఆయన ఒక ఫలాన్ని ఆశీర్వదించి రాజుకి ఇచ్చాడు, మంత్రయుక్తం అభిమంత్రించి. 2 భార్యలు. వెంటనే దాన్ని 2 ముక్కలుగా చేసి 2 భార్యలకి ఇచ్చాడు.
ఇద్దరూ తిన్నారు. కానీ చూడండి బయలాజికల్ తమాషా ఇందులో, పండుని సగం కోసి తిన్నారు కదా, ఇద్దరికి సగభాగంగా జరాసంధుడు పుట్టాడు. ఒక ముక్క ఒక భార్య తిన్నది, ఇంకొక ముక్క ఇంకొక భార్య తిన్నది. దాని ప్రకారమే అలా పుట్టారు. ఈ రోజుల్లో కూడా గైనిక్ సైన్స్ చెప్తోంది, ఇప్పటి సైన్స్, గర్భవతులైన స్త్రీలు ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి రంగులు ఉన్నటువంటి రూమ్స్లో ఉండాలి, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. ఎటువంటి సంగీతం వినాలి, ఎటువంటి గొప్ప గొప్ప సాహిత్యం వినాలి, ఎటువంటి ఇన్ని రకాల ప్రికాషన్స్ అన్ని మన శాస్త్రాల్లో చెప్పారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు. నిరంతరము నారదుడి ఆశ్రమంలో తల్లి లీలావతి, తండ్రి హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు 5వ గర్భం నారదుడి రక్షణలో ఉన్నది. ఆశ్రమం నిరంతరము నారాయణ స్తుతే, అదే వంట పట్టింది ప్రహ్లాదుడికి. ఎప్పటి కృతయుగం అండి, ఎప్పటి మన ఈ ద్వాపర యుగం, ఇదే టెక్నాలజీ అన్నమాట. ఆ రకంగా జరాసంధుడు 2 ముక్కలుగా పుట్టాడు. ఇదేదో అశుభం అని చెప్పి ఆ మహారాజు నగరం అవతల ఉన్న అరణ్యంలో పడేయమన్నాడు. పడేశాడు. పడేసేటప్పటికి పిల్లవాడు ఏడుస్తున్నాడు, అప్పుడే పుట్టాడు, పాలు కావాలి, కానీ ముక్కలు ముక్కలుగా ఉంది. అప్పుడు జర అనేటువంటి రాక్షసి నరమాంసం దొరికిందని ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతుక్కున్నాడు. ఇలా దగ్గరికి పట్టింది జర. అలా అతుక్కున్న వెంటనే పిల్లవాడు సజీవుడయ్యాడు. జర అనే రాక్షసి వల్ల అతుక్కొని పిల్లవాడు బతికాడు కాబట్టి అతనికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. భరించలేకపోయింది ఆ పిల్లవాడు ఏడుపు, బరువు. పసిపిల్లవాడు అంత బరువు ఉన్నాడు. భీముడు అలా పుట్టాడని ప్రతీతి. మధ్యలో ఒక చిన్న ఎపిసోడ్ ఉన్నది. భీముడు అలా ఉన్నప్పుడు పాండురాజు ఒక పులిని వేటాడే క్రమంలో కుంతి పిల్లవాడికి భయపడుతూ లేచినప్పుడు ఒక బండరాయి మీద పడితే బండరాయి విరిగిందన్న కథ ప్రచారంలో ఉన్నది. అట్లా ఈ జరాసంధుడిని భయపడిపోయింది, మొయ్యలేకపోయింది, రాజుగారి దగ్గర తీసుకొచ్చింది. సరే పిల్లవాడు బతికాడు. జర వల్ల సంధుడయ్యి జరాసంధుడయ్యాడు. ఈ జరాసంధుడికి అస్థి, హస్తి అని 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడండి? కృష్ణుడి మేనమామైనటువంటి కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మనకు ఆ కథంతా తెలుసు. కృష్ణుడి కంసుడిని చంపేశాడు, తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టాడని చెప్పి. దానితో ఆ కంసుడి భార్యలైనటువంటి అస్థి, హస్తి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అంతే కదా, ఏం చేస్తారు? పుట్టింటికి వెళ్ళారు. నాయన, ఈ కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది, మేము విధవలం అయ్యాం అంటే చాలా కోపం వచ్చి జరాసంధుడు కృష్ణుడి మీద అటాక్ చేయడానికి వెళ్ళాడు. చాలా పరాక్రమవంతుడు, కృష్ణుడు చంపేసేవాడే. కానీ ఎందుకు ఆపాడు తర్వాత చెప్తాను. వెంటనే చంపల. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ టెక్నిక్ ఉందండి. మనం సైన్స్ గురించి మాట్లాడుతున్నాము, వార్ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. జరాసంధుడు పోయి యుద్ధం వెంట చాలా మందిని, 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మందిని, అంటే ఈ చెడు వాళ్ళందరినీ పోగేసి, అంటే ఇప్పటి భాషలో చెప్పాలి అంటే రౌడీ గ్యాంగ్, మోకల్ని, ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, ఇటువంటి నెగిటివ్ ఫోర్సెస్ అందరినీ తీసుకొని కృష్ణుడిని అటాక్ చేయడానికి వెళ్ళాడు మధురా నగరానికి. ఇంకా కొంత టెక్నాలజీ ఉందండి. అసలు మధురా నగరం మీద మిజైల్స్ కూడా వేశాడని చెప్పి రాస్తుంది. దాన్ని గదలు అన్నారు. 99 సార్లు తిప్పి విసిరితే మగధ దేశం నుంచి మధురా నగరం మీదకి మిజైల్స్ పడ్డాయని రాస్తుంది. ఈరోజు హమాస్, ఇజ్రాయెల్ ప్రస్తుతం జరుగుతోంది అక్కడ. యుక్రెయిన్, రష్యా మిజైల్స్తో భీకరంగా కొట్టుకుంటున్నాయి. ద్వాపర యుగంలోనే జరాసంధుడు ప్రయోగించాడు. ఏం చేశాడు కృష్ణుడు? ఈ జరాసంధుడి సైన్యాన్నంతా చంపి జరాసంధుడిని వదిలేశాడు. చంపేయచ్చు కదా జరాసంధుడిని, చంపలా. మళ్ళా అవకాశం ఇచ్చాడు, పో వెళ్ళిరా అని చెప్పి. మళ్ళా జరాసంధుడు కష్టపడి మళ్ళా చాలా మందిని పోగేసుకొని మళ్ళా అటాక్ చేశాడు మధురా నగరాన్ని. వాళ్ళందరినీ చంపి మళ్ళా జరాసంధుని వదిలేశాడు. ఇలా 18 సార్లు చేశాడు. ఎందుకు? ఇక్కడే ఉంది రహస్యం, మేనేజ్మెంట్ టెక్నిక్. కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యం ఏమిటి? అధర్మాన్ని, ఇటువంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని, చెడు నెగిటివ్ ఫోర్సెస్ని చంపాలి. తను వీళ్ళందరినీ వెతుకుతూ పోతే చాలా జన్మలు కావాలి. అందుకని ఒక్క జరాసంధుడు సైన్యాన్ని నాశనం చేసి జరాసంధుని వదిలితే వాడే వీళ్ళందరినీ పోగేసుకొని వచ్చి మధురా నగరం మీదకి అటాక్ చేస్తే వాళ్ళందరినీ చక్కగా చంపేసి జరాసంధుని వదిలేశాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? జరాసంధుడి ద్వారా ఈ జరాసంధుడి చుట్టూ ఉన్నటువంటి పాపాత్ముల్ని చంపాడు. చూసారా ఎంత గొప్ప మేనేజ్మెంట్ టెక్నికో? ఇవన్నీ చాలా వెబినార్స్ అవి ఇస్తూ ఉంటారు. ఆ రోజుల్లోనే ఉన్నది.
అంటే ఎంత సమయోచితంగా ఆలోచించి కృష్ణ పరమాత్మ తన చేతికి మట్టి అంటకుండా జరాసంధుడే ఈ నేరగాళ్ళందరినీ, అంతే కదా, పరమాత్మ మీద యుద్ధంకి వెళ్తున్నారు మంచి చెడు ఆలోచించకుండా అంటే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళే, అధర్మపరులే, వాళ్లను మాత్రమే చంపి జరాసంధుని వదలటం. చక్కగా కృష్ణుడు ఎవరెవరినైతే చంపాలి అని అనుకున్నాడో వాళ్ళందరినీ జరాసంధుడు మూర్ఖంగా పోగేసుకొని తెచ్చి కృష్ణ పరమాత్మ యొక్క పనిని చాలా సులువు చేశాడు. ఇది ధర్మ సూక్ష్మం, అందులో ఉన్న రహస్యం. ఎంత గొప్ప మేనేజ్మెంట్ అండి. అయితే ఇలా మాటి మాటికి అటాక్ చేస్తుంటే కృష్ణుడు చాలాసార్లు పాండవుల కోసం హస్తినాపురానికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని ఏం చేశాడంటే ఈ జరాసంధుడు రాలేనటువంటి ప్రదేశం ఎక్కడా అని ఆలోచించాడు. సముద్ర గర్భంలో ఉంటే గనక అతను రాలేడు. అప్పుడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి నాకు సముద్ర గర్భంలో అంటే అప్పటికి నేల నుంచి దాదాపు 12 కిలోమీటర్ల లోపల నాకు ఒక నగరాన్ని కట్టివ్వమన్నాడు. అప్పుడు సముద్రుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ ఏ వస్తువైనా సరే లోపలికి మునిగిపోవటం మనం డెన్సిటీ అంటాం కదా, ఇది నా సహజ గుణం. శాశ్వతంగా అయితే ఈ నగరాన్ని నేను నీళ్లలో తేలుస్తూ ఉండలేను అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, పర్వాలేదు. కృష్ణ పరమాత్మ అన్నాడు, నా శరీరం వదిలిన వారం రోజుల వరకు నా ఈ నగరం ఏదైతే ఉన్నదో అది నీళ్లలో ఉండేటట్టు చేయి. నేను శరీరం వదిలిన వారం రోజులకి నువ్వు ఈ నగరాన్ని నువ్వు నీళ్లలో ముంచేసుకో అని చెప్పాడు. అప్పుడు అక్కడ ద్వారకా నగరం నిర్మించబడ్డది. అది రహస్యం. ఎందుకు ద్వారక లోపలికి వెళ్ళిపోయింది ఎంతమంది విన్నారో తెలియదు. ఇలా కృష్ణ పరమాత్మకి సముద్రుడికి ఒక అగ్రిమెంట్ అయింది. ఏమని? నేను శరీరంతో ఉన్నంత కాలము ఈ ద్వారకా నగరము సముద్ర గర్భంలో తేలుతూ ఉండాలి. నేను శరీరం వదిలిన తర్వాత నీ ఇష్టం అంటే అప్పుడు సముద్రుడు మాట ఇచ్చాడు, స్వామి నువ్వు శరీరంతో ఉన్నంత కాలము ఈ ద్వారక సముద్రం నీళ్లలో తేలుతూ ఉంటుంది. ఏమి టెక్నాలజీ అండి అంటే ఏం జరిగింది? సైంటిఫిక్గా ఆలోచిస్తే అక్కడ డెన్సిటీలో తేడా వచ్చేసింది. సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ చేశాడు సముద్రుడు. ఎక్కడా చెప్పబడలేదు, మనం సూక్ష్మంగా ఆలోచించాలి. మీరు ఎలా చెప్తారండి అంటే పాలస్తీనాలో డెడ్ సీ అని ఉంది, ఎవరైనా విని ఉంటారు. అక్కడ మనుషులు తేలుతూ ఉంటారు, ఇప్పటికీ మునిగిపోరు ఎవ్వరు. ఎలా? అక్కడ ఉప్పు శాతం విపరీతంగా ఉంటుంది నీళ్లలో. అదే టెక్నాలజీ ద్వారకలో ఉపయోగించారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్లో అంటే కృష్ణ పరమాత్మ శరీరం వదిలిన తర్వాత ప్రళయకాలం అంటాం కదా, ఆ ప్రళయకాలంలో ఎక్కడైతే సముద్రుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు శాతాన్ని పెంచి ద్వారకా నగరాన్ని తేలేటట్టు చేశాడే అదే సముద్రము ఈరోజు పాలస్తీనాలో డెడ్ సీగా పిలువబడుతోంది. అది రహస్యం. మన దగ్గర ఉన్నదే అక్కడ షిఫ్ట్ అయింది. సో ఈ రకంగా అప్పుడు ప్రశ్న వస్తుంది, మరి అసలు జరాసంధుడిని చంపొచ్చు కదా అని. ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? భవిష్యత్తులో రాజసూయ యాగం వస్తుంది, ఆ సందర్భంగా అందరినీ ఓడించాలి. జరాసంధుడు పాండవుల్ని ఒప్పుకోడు, ఎందుకు? కృష్ణుడితో ఉన్నటువంటి వైరం, కూతుళ్ళని విధవలం చేశాడని. అందుకని ఆ జరాసంధుడిని భీముడికి యుద్ధం అవకాశం కల్పిస్తే భీముడికి మంచి ప్రాక్టీస్ అవుతుంది జరాసంధుడితో యుద్ధం. ఆయన తలుచుకుంటే 5 నిమిషాల్లో చంపగలడు, కానీ భీముడికి ప్రాక్టీస్ కావాలి. ఎందుకు? కురుక్షేత్ర యుద్ధంలో భీమార్జును విజృంభించాలి. అందుకని జరాసంధుడిని పెండింగ్లో పెట్టాడు. ఈ రాజసూయ యాగంలో ఈ జరాసంధుడిని జయించాలి అని చెప్పాడు. దానికి ముందు ఇందాక మనవి చేశాను, ఈ జరాసంధుడికి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక లింక్ ఉన్నది అని. అదేమిటండి అంటే చెప్తాను. ఈ కృష్ణుడిని చంపటానికి తన సైన్యం ఓడిపోతుంటే ఒక మహాపరాక్రమవంతుడైనటువంటి ఒక యోధుణ్ణి, రౌడీని ఇలా ఈ జరాసంధుడు ఏం చేశాడు? కృష్ణుడిని చంపటానికి తన సైన్యం చాలా అంటే 18 సార్లు, 16 సార్లు, 17 సార్లు అటాక్ చేసినా కూడా కృష్ణుడిని ఓడించలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇరాక్ నుంచి ఒక మహావీరుణ్ణి, రౌడీని ఇక్కడికి పిలిపించాడు భారతదేశానికి. వాడి పేరు కాలయవనుడు. వాడు పరమేశ్వరుడికి తపస్సు చేసి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మతాలు ఆ రోజు లేవు, ఒకటే హైందవ ధర్మం ఉన్నది భూమి మొత్తం మీద. పరమేశ్వరుడికి తపస్సు చేశాడు, నాకు ఆయుధాలతో కానీ శరీరంతో కానీ నన్ను ఎవరూ చంపకూడదు అని. పరమేశ్వరుడు వరం ఇచ్చేశాడు. కృష్ణుడికి అది తెలుసు, ముందు ఆ కాలయవనుడిని కూడా చంపాలి. ఈ కాలయవనుడిని తీసుకొచ్చి కృష్ణుడి మీదకి పురిగొలిపాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. కృష్ణ పరమాత్మకు తెలుసు ఆయుధాలతో చావడు, శివుడి వరం ఇచ్చాడు.
మల్ల యుద్ధంలో చావడు. మరి ఎలా చంపాలి? ఇక్కడ చూడండి తమాషా. పారిపోతున్నట్టు నటించాడు. వాడు వెంటబడ్డాడు, పారిపోతున్నాడు, సగం కనపడుతున్నాడు, సగం యుద్ధం చేస్తున్నాడు. అలా అలా పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? మన మధురా నగరం, ఈ ఉత్తరప్రదేశ్ మధుర నుంచి, అంటే తమిళనాడులో ఉన్నది కాదండి, అక్కడ మధుర ఉన్నది. అక్కడి నుంచి పారిపోతూ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ కొండల, అనంతగిరి కొండల దాకా వచ్చారు. అక్కడ ఏమిటండి విశేషము? అక్కడ గుహలో ముచికుందుడు అనేటువంటి ఒక రాజు నిద్రపోతున్నాడు. ఎవ్వరి ముచికుందుడు? పూర్వయుగంలో ఈ ముచికుందుడు దేవతల తరఫున రాక్షసులతో యుద్ధం చేస్తూ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. యుద్ధం అయిపోయింది, చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు పోరాడారు. యుద్ధం అయిపోయిన తర్వాత దేవతలందరూ ముచికుందుడికి థ్యాంక్స్ చెప్పారు. అప్పుడు నీకేం కావాలి కోరుకో అని అడిగారు. ముచికుందుడు చాలా సామాన్యమైన కోరిక కోరాడు. అయ్యా, నేను నిద్ర ఆహారాలు మాని మీకోసం యుద్ధం చేశాను, నాకు అపరితమైనటువంటి విపరీతమైన నిద్ర ఇవ్వండి. అదేముంది అత కోరిక, తీసుకో. అయితే ఒక కండిషన్ పెట్టాడు, నన్ను ఎవరైనా నిద్రలోంచి లేపితే నేను కళ్ళు తెరవంగానే వాడు భస్మం అయిపోవాలి అని వరం కోరాడు. చాలా సంతోషం అని ఇచ్చేశారు. కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కదా, అందుకని ఈ కాలయవనుణ్ణి ముచికుందుడి ద్వారా చంపటానికి ప్రయత్నించాడు. అంతే కదా, ఆయుధంతో చావడు, శరీరంతో చావడు, అంటే మల్ల యుద్ధంలో చావడు, ఆయుధంతో చావడు. మరి ఎలా? ఈ ముచికుందుడి ద్వారా చంపాలి. ఆ ముచికుందుడు నిద్రపోతున్నటువంటి గుహలోకి వెళ్ళి మాయమైపోయాడు పరమాత్మ. వీడు వెంటబడ్డాడు, కాలయవనుడు పిచ్చోళ్లాగా వెంటబడి చూశాడు. చూస్తే ఇంత గోళ్ళు, యుగాల నుంచి నిద్రపోతున్నాడు కదా, పెద్ద పెద్ద గడ్డాలతో గురక పెట్టి ఎవరో మహానుభావుడు నిద్రపోతున్నాడు. రాక్షసుడు, బుద్ధి లేనివాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ దేశాల నుంచి వచ్చాడు. ఒక్క తన్ను దన్నాడు. తన్ను దన్నేటప్పుడు నిద్రాభంగం అయింది. దేవతలు ఇచ్చిన వరం ఉంది కదా, కళ్ళు తెరిచాడు, భస్మం అయిపోయాడు కాలయవనుడు. అంటే పరమేశ్వరుడి శాపాన్ని గౌరవిస్తూనే ఎలా చనిపోయాడు? మల్ల యుద్ధంలో చనిపోలేదు, ఆయుధంతో చనిపోలేదు. ముచికుందుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆ కంటిలోంచి వచ్చినటువంటి లేజర్ బీమ్కి దగ్ధమైపోయాడు. అది టెక్నాలజీ. ఇప్పటికి వస్తుంది ఆ టెక్నాలజీ, రావచ్చు. రోబోటిక్స్లో భవిష్యత్తులో యుద్ధాలలో ఈ రకమైనటువంటి టెక్నాలజీ రావచ్చు. అప్పుడు కృష్ణుడు మళ్ళా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం కాగానే ముచికుందుడికి అర్థమైంది, ఈయన ఎవరో మహానుభావుడు, సామాన్యుడు కాడు. అప్పుడు అడిగారు, ఏ యుగం నడుస్తోంది, ఏ మన్వంతరం నడుస్తోంది? అప్పుడు చెప్పాడు, రాజా, ఆ పూర్వయుగాలు అయిపోయాయి, ప్రస్తుతం 28వ ద్వాపర యుగం నడుస్తోంది, చిట్ట చివరకు వచ్చింది. అంటే తండ్రి నువ్వెవరో చెప్పు, నిన్ను చూస్తే మహాత్ముల్లాగా ఉన్నాను అంటే కృష్ణ పరమాత్మ విష్ణు రూపంలో ఆయన కనపడ్డాడు. ముచికుందుడికి అర్థమైంది, చాలా సంతోషం స్వామి, నా బడలిక తీరింది, ఇంత గొప్ప పరమాత్మవి, నిన్నెలా పూజించాలి? ఒక ఆలోచన వచ్చింది. నేను నదిగా మారతాను, నీ పాదాలను కడుగుతాను అన్నాడు. ఆయన తథాస్తు అన్నాడు. ఆ ముచికుందుడు వెంటనే నదిగా మారి ముచి అన్న పేరుతో నది తయారైంది. ఆ ముచి నది ఈరోజు మూసీ నది అయింది. ఇది రహస్యం. మూసీ నది వెనకాల పవిత్రమైనటువంటి నది. సో ఈ ముచికుందుడు మూసీ నదిగా మారిపోయి కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగారు. అనంతగిరిలో ఈ రోజుకి కూడా అనంత పద్మనాభ స్వామి యొక్క గొప్ప విగ్రహం వెలసి ఉన్నది. ఇది మహాభారతంలో మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్వాల్వ్మెంటు. అటువంటి రాష్ట్రంలో ఉన్నాం, గర్వపడదాం దానికి. ఇప్పుడు రాజసూయ యాగంలో సమాలోచనలు జరుగుతున్నప్పుడు ముందు జరాసంధుడిని చంపాలి. ఇది కృష్ణుడి ప్రణాళిక. ఎలా చంపాలి? సైన్యాలు అటాక్ చేయటం అదంతా కాదు, అంత ఈజీ కాదు. జరాసంధుడితో నువ్వు అంటే భీముడికి వాళ్ళకి చెప్పాడు, భీమా నువ్వు నేను అర్జునుడు బ్రాహ్మణ వేషాలలో జరాసంధుడి దగ్గరికి వెళ్దాం. బ్రాహ్మణులంటే ప్రత్యేకమైన గౌరవం ఉన్న జరాసంధుడికి. మనం ఏం దక్షిణల కోసం వెళ్ళాం, దానం కోసం వెళ్ళాం, వెళ్ళి యుద్ధం అడుగుదాం. వాడికి అర్థమైపోతుంది, నువ్వు చంపేసే, కావలసినటువంటి తెలివితేటలు శక్తి నేను ఇస్తాను. అంతే కదా, సామాన్యం కాదు జరాసంధుడిని చంపటం. భీముడి ద్వారా ఇందాక మనవి చేసినట్లు, ఎందుకంటే భవిష్యత్తులో జరిగే కురుక్షేత్రానికి నాంది పడుతోంది. వీళ్ళందరూ కురుక్షేత్రంలో రాకూడదు. ద్రోణ పర్వంలో, భీష్మ పర్వంలో కృష్ణుడు చెప్పాడు, ఏంటయ్యా అర్జున, ఒక్క భీష్మ ద్రోణాచార్యులకి అల్లలాడిపోతున్నావు, పాలు తాగటానికి పూతన సహా వచ్చారు నా దగ్గరికి, వీళ్ళందరినీ ముందే నేను చంపేశాను. జరాసంధుడిని అన్నయ్య చేత చంపించాను, కీచకుణ్ణి చంపించాను, బకాసురుణ్ణి చంపించాను,
హిడింబాసురుణ్ణి చంపించాను, వనవాసంలో ఉన్నప్పుడు కిమ్మీరుణ్ణి చంపించాను. లిస్టు చదివాడు పరమాత్మ. ఆయన చెప్పింది కరెక్టే కదా. వీళ్ళందరూ వచ్చుంటే కురుక్షేత్ర యుద్ధంలో పరిస్థితి ఏంటి? కృష్ణుడికి కూడా కష్టమయ్యేదేమో. అందువల్ల జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక టెక్నాలజీ ఉన్నది. ఈరోజు చాలా టెక్నాలజీస్ మార్చుకుంటున్నాం, చాలా ఆశ్చర్యపోయే టెక్నాలజీ. జరాసంధుడి క్యాపిటల్ సిటీ మగధ. ఈ మగధ రాజ్యానికి 3 వైపులా 3 రాడార్స్ ఉన్నాయి. మా మిలిటరీ పరిభాషలో రాడార్ క్రాస్ సెక్షన్ అంటాం. అంటే ఎవరు వచ్చినా ఆ టార్గెట్ని పసిగట్టేస్తుంది రాడార్, దాని వ్యాసాన్ని బట్టి, నిడివిని బట్టి. దిస్ ఈజ్ కాల్డ్ రాడార్ క్రాస్ సెక్షన్. అది తెలుసు కృష్ణ పరమాత్మకి. దానిలో ఈ రాడార్లో లూప్స్ అని ఉంటాయి. ఆ రాడార్ లూప్స్కి దొరకకుండా ఆ 3 మృదంగాల లాగా, అంటే రాడార్ అన్న పదం వాడలేదు, కానీ శత్రువులు అంటే టార్గెట్స్ ఎవరైతే మగధ రాజ్యం లోపలికి రాగానే ఈ 3 రాడార్స్ మోగుతాయి. ఈరోజు మనం ఆడియో వీడియో అలారం అంటున్నాం కదా, వార్నింగ్ సిస్టమ్. ఇది అంతే, వేరే భాషలో చెప్పారు, సంస్కృతంలో అంతే. చూడండి, రాడార్స్ గురించి అప్పుడే చెప్పబడ్డారు. ఈ రాడార్స్కి ఈ రోజున కూడా తక్కువ హైట్లో గనక వెళితే రాడార్స్ పసికట్టలేవు. ఈరోజు టెక్నాలజీ. శత్రు దేశం మీద యుద్ధ విమానాలలో వెళ్తే ఈ రోజుకి ప్రతి యుద్ధ పైలట్, ఫైటర్ పైలట్ చేసేది ఏమిటి తెలుసా? తక్కువ హైట్లోకి వచ్చి బార్డర్ దాటి మళ్ళా పైకి వచ్చి బాంబింగ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా చూడండి. ఎగ్జాక్ట్లీ ఇదే టెక్నిక్ని కృష్ణ పరమాత్మ భీముడి చేత చేయించాడు. అంటే ఆ రాడార్స్ వేవ్స్కి దొరకకుండా కొండల చాట్ నుంచి వెళ్ళి ఆ 3 రాడార్స్ అనే పేరు లేదు, నగరాలు, నగారా అంటే సౌండ్ వచ్చేవి, ఆ 3టిని లేపేశాడు. అంటే వీళ్ళు వచ్చినట్టు ఎవరికీ తెలియదు. అలా వెళ్ళి అర్ధరాత్రి సమయాన జరాసంధుని లేపారు. అయ్యా, ఎవరో 3 బ్రాహ్మణులు వచ్చారు, మంచిది ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఎవరు మీరు, ఏం కావాలి? నువ్వు యుద్ధం కావాలి అని అడిగారు. అర్థమైంది, ఓహో నల్లవాడా, ఇది నీ ప్రయోగమా అని చెప్పి నవ్వుతూ, నేను ఏ యుద్ధం కావాలంటే మల్ల యుద్ధం కావాలి అన్నారు. నవ్వాడు జరాసంధుడు. ఎన్నోసార్లు నన్ను చూసి పారిపోయావు నువ్వు, నీతో నాకు యుద్ధం ఏమిటి? అర్జునుడు చిన్నవాడు, వాడితో నాకు యుద్ధం ఏంటి? యుద్ధం అంటూ చేస్తే ఈ భీమసేనుడితో చేయాలి. నాతో సరిసమానమైనటువంటి బాహుబలం ఉన్నవాడు, గెలిస్తే అతడు గెలవాలి, లేకపోతే నేను గెలవాలి. మొదలైంది యుద్ధం. దేశాలు అందరూ వచ్చి చూస్తున్నారు. మగధ రాజ్యంలో చాలా రోజులు యుద్ధం జరిగింది. కానీ భీమసేనుడు కుర్రవాడు కదా, జరాసంధుడు తాత వరస, కృష్ణుడి మేనమామ యొక్క మామగారు, అంటే తాతయ్య వరస. చివరికి ఆ భీకరమైన యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఆశీస్సులతో, కృపతో భీమసేనుడు జరాసంధుడిని చంపేశాడు. ఎందువల్ల అండి? రెండో రీజన్ ఉంది. చాలా మంది రాజులను తీసుకొచ్చి క్షుద్ర దేవతలకి బలి ఇవ్వటానికి ప్లాన్ చేశాడు జరాసంధుడు. వాళ్ళందరినీ విడిపించాడు. చిన్నవాడు జరాసంధుడి కొడుకు పేరు సహదేవుడు. పాండవులలో చివరి వాడి పేరు సహదేవుడే, జరాసంధుడి కొడుకు పేరు కూడా సహదేవుడే. చిన్నవాడు పాపం, అయ్యా మరి నన్నేం చేయమంటారు? నువ్వేం భయపడకు నాయనా, నువ్వు మంచివాడివి, నీ తండ్రి చెడ్డవాడు, నీ రాజ్యాన్ని నీకే ఇస్తాను. రాజ్యాన్ని ఆక్రమించచ్చుగా, మగధ రాజ్యం అంటే తమాషానా? మన మోడర్న్ కలియుగంలో అలెగ్జాండర్ అంతటి వాడు 1-10 సార్లు ఆలోచించాడు. భారతదేశం మీద మగధ సామ్రాజ్యాన్ని ఓడించడం అంత వల్ల కాదు. అతని సైనికులు తిరుగుబాటు చేశారు, చివరికి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు నుంచి అవక్ర పరాక్రమమైనది మగధ రాజ్యం. సో ఆ రకంగా జరాసంధుని ఎలిమినేట్ చేశారు. చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకి వెళ్ళారు. వెళ్ళి కప్పాలు అందరూ ఇచ్చేశారు. ఎందుకు? కేవలము పాండవుల పరాక్రమం కాదు, ధర్మరాజు ధర్మపరుడు. ఒక్క దుర్యోధనుడు, మిగతా కర్ణుడు, వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ, ధర్మరాజు చాలా ధర్మాత్ముడు. అటువంటి వాడు మనకి సామ్రాట్గా, మనకి రిప్రజెంటేటివ్గా ఉంటే మన రాజ్యాలు బాగుంటాయని నమ్మి ఒప్పుకున్నారు. అయితే ఈ కృష్ణుడి వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టు జరాసంధుడు, ఆ గ్యాంగులో శిశుపాలుడు అనేవాడు కూడా ఉన్నాడు, రుక్మి ఉన్నాడు. సరే, ఇంతకీ శిశుపాలుడు ఎవరు? కృష్ణుడికి పాండవులు మేనత్త పిల్లలు కదా, 5వ మేనత్త. అంతకుముందు మనవి చేశారు. వసుదేవుడికి 8 మంది చెల్లెళ్ళు, కృష్ణుడి బయలాజికల్ ఫాదర్. 5వ చెల్లెలు పృథ, ఆవిడే కుంతి. చిట్ట చివరి చెల్లెలు సాత్వతి అని ఉన్నది. ఈ సాత్వతిని చేది దేశపు రాజు దమఘోషుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. పెద్దవాడి పేరు శిశుపాలుడు, 2వ వాడి పేరు దంతవక్త్రుడు. వీళ్ళెవరో తెలుసా?
ఎప్పుడైతే సనక సనందులు శాపం ఇచ్చి జయ విజయుల్ని శపించారో, మీరు మానవలోకంలో పుట్టండి, విష్ణుమూర్తి దర్శనం కాకుండా మమ్మల్ని ఆపారు అంటే వాళ్ళు మమ్మల్ని క్షమించమన్నారు. అప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్. ఏం ఆప్షన్ ఇచ్చావండి? మీరు 7 జన్మలలో భక్తులుగా ఉంటూ శాపాన్ని అనుభవిస్తారా, 3 జన్మలలో విరోధులుగా ఉంటూ శాపాన్ని అనుభవిస్తారా అని ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు కొంచెం వివేకంతో, మేము స్వామిని వదిలి అన్ని జన్మలు ఉండలేమండి, 3 జన్మలలో మేము స్వామి పట్ల విలన్లలాగా ప్రవర్తించి, రౌడీల్లాగా ప్రవర్తించి, స్వామిని ఇబ్బంది పెడుతూనైనా ఈ శాపాన్ని భరించి తొందరగా వైకుంఠం వచ్చేస్తాం. చూడండి, వివేకం ఉన్నది. ఎందుకు అక్కడ ఉంటుంది వాడు వైకుంఠంలో, మనలాగా పాపభూయిష్టమైనటువంటి మానవ లోకంలో కాదు. వివేకం పనిచేసింది. 3 జన్మలలో స్వామికి శత్రువులుగా ఉంటూనైనా తొందరగా స్వామి దగ్గరికి రావాలి. వివేకం అంటే అలా ఉండాలి. కోరుకున్నారు. ఆ విధంగా ఏమైంది? మొదటి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా పుట్టారు. స్వామి నరసింహావతారంతోనూ వరాహావతారంతో వాళ్ళిద్దరినీ చంపేశాడు. 2వ జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడుగా పుట్టారు. మళ్ళా శ్రీరామచంద్రుడు వాళ్ళిద్దరినీ చంపేశాడు. ఇప్పుడు ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడుగా పుట్టారు. రుక్మిణీదేవిని తీసుకువెళ్లే క్రమంలో వీళ్ళందరూ యుద్ధం చేస్తే దంతవక్త్రుడిని చంపేశారు కృష్ణుడు. మిగిలిన వాడు శిశుపాలుడు. అయినా నోరు మూసుకొని వచ్చాడు. ఎందుకు? ధర్మరాజు పెద్దమ్మ కొడుకు కదా. 8వ చెల్లెలు సాత్వతి, ఈ సాత్వతికి 4వ అక్క కుంతి కొడుకులు. కృష్ణుడి మీద ఎంత కోపం ఉన్నప్పటికీ ధర్మరాజు మీద అభిమానంతో వచ్చారు. చాలా సంతోషము. రాజసూయ యాగం దిగ్విజయంగా అయింది. అంతా అయిన తర్వాత అప్పుడు భీష్ముడు ఒక మాట చెప్పాడు ధర్మరాజుకి, నాయనా, మన వంశంలో ఎవరూ చేయనటువంటి రాజసూయ యాగం చేశావు. నీ అన్నదమ్ములు వాళ్ళ పరాక్రమంతో అందరి రాజుల దగ్గర కప్పాలు తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఒక గొప్ప కార్యం చేయాలి. ఈ మొత్తం మహాసభ, భారతదేశంలో ఇటువంటి మహాసభ ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరగదు. ఇందులో ఒక అత్యున్నతమైనటువంటి మహానుభావుణ్ణి నువ్వు ప్రత్యేకంగా సత్కరించు. దానివల్ల అందరూ సంతోషిస్తారు, సమాజం సంతోషిస్తుంది, భావి తరాలు గుర్తుపెట్టుకుంటాయి, నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటుంది. ఎందుకు? రాజు చేసే ప్రతి పని సరిగ్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అంతే కదా? లీడర్ సరిగ్గా ఉంటేనే కింద ప్రజలు సరిగ్గా ఉంటారు. రాజే అధర్మం తప్పితే, కనుక ఇటువంటి పుణ్యక్రతువు ఉన్నప్పుడు అటువంటి పరిపూర్ణటువంటి మహానుభావుని పూజించి సత్కరించు అన్నారు. అప్పుడు అడిగాడు, తాత చాలా గొప్ప సూచన చెప్పావు, అటువంటి వాడు ఎవరో నువ్వే చెప్పు అన్నారు. భీష్ముడు కాలసేపు ఆలోచించాడు. అక్కడున్న వాళ్ళందరిలో కల పెద్దవాడు. ఆలోచించి అప్పుడు చెప్పాడు, నాయనా, మేము మీ వంశకర్తలమే, కానీ కొన్ని కారణాల, రాజకీయ కారణాల వల్ల, ప్రతిజ్ఞల కారణాల వల్ల మీకు అంతగా సహాయం పడలేకపోయాం. కానీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు కృష్ణ పరమాత్మ. భవిష్యత్తు కూడా ఎరిగాడు భీష్ముడు. ఆయనకి తెలుసు భవిష్యత్తు కూడా యుద్ధాలు జరుగుతాయి రాజ్యం కోసం. కనుక ఎప్పటికప్పుడు వాళ్ళకి అండగా ఉండేది కృష్ణుడే. పేరుకి యుద్ధాలు చేసిన వీటి వెనకాల ఉన్నటువంటి గొప్ప శక్తి, ధర్మశక్తి, పరాక్రమ శక్తి, ఆల్ ఇన్ వన్ కృష్ణుడే. కనుక నాయన, కృష్ణుణ్ణి నువ్వు సత్కరించు ఈ సందర్భంగా. చాలా సంతోషం అని చెప్పి ఆయనకి అర్ఘ్యాలు అన్నీ ఇస్తూ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్య పూజ ఇస్తున్నారు, అర్ఘ్యం ఇస్తున్నారు. అందరికన్నా ఉత్తమమైన వాడు. అప్పుడు శిశుపాలుడు లేచాడు. రగిలిపోతోంది లోపల. ఎందుకు? వీళ్ళందరూ ఒక గ్యాంగు, జరాసంధుడు, రుక్మిణి, శిశుపాలుడు. తనకి మాట ఇచ్చాడు రుక్మి, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను. వచ్చే ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం రుక్మిణి కళ్యాణం ఎలా జరిగింది అన్నది. చిట్ట చివరి నిమిషంలో కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే రుక్మిణి లవ్ లెటర్ రాసింది. చరిత్రలో నలదమయంతుల తర్వాత స్వయంగా లవ్ లెటర్ రాసింది అదే అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడు ద్వారా పంపించింది. పోతనమాత్యుడు ఎంత గొప్పగా రాశాడు దశమస్కందంలో, మనం వివరించుకుందాం. ఇక్కడ క్లుప్తంగా మెన్షన్ చేసుకుందాం. రగిలిపోతోంది శిశుపాలుడికి. ఎందుకంటే ఆ జయ విజయులే 3వ అవతారంగా పుట్టారు కదా, శత్రుభావంతో పుట్టాడు. అయితే ఇతని జన్మ రహస్యంలో ఒక విశేషం ఉన్నది. అతను పుట్టడంతోనే చాలా వికృతమైన రూపంతో పుట్టాడు, గాడిద మొహాలతో, విచిత్రమైన దాంట్లో. అప్పుడు ఆకాశవాణి పలికింది తల్లి సాత్వతితో, అమ్మా,
ఈ పిల్లవాడు ఈ విచిత్రమైన రూపు పోవాలి అంటే ఇతన్ని ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ చేతిలో ఆ రూపు పోతుందో వాళ్ళ చేతిలోనే చచ్చిపోతాడని చెప్పింది. అంటే ఈ వికృతమైన రూపం పోతుంది, కానీ వాళ్ళ చేతులతోనే చచ్చిపోతాడని చెప్పింది. అయినా సరే తల్లి కదా, ఆశతో అందరికీ ఎత్తుకోవటానికి ఇస్తుంది. ఈ మేనత్తను చూడటానికి బలరామకృష్ణులు వెళ్ళారు. నాయన బాగున్నారా, చాలా సంతోషం, వచ్చారు. సొంత అన్నయ్య పిల్లలే కదా. ఈ శిశుపాలుని ఎత్తుకోవటానికి ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే వాడి వికృత రూపం పోయింది, చాలా సంతోషించింది. కానీ కృష్ణుడి చేతిలోనే చావు ఉంటుందని అర్థమైంది. విధి విలాసం, జయ విజయులు చంపాలి కదా, చంపబడాలి కదా. అయితే అడిగింది, నాయన ఎంత చెడ్డ మానవ దేహంలో నేను నీకు మేనత్తని, నా కొడుకుని క్షమించు అంది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అత్త నేను ధర్మకార్యం కోసం అవతరించిన మానవ దేహంతో రక్త సంబంధాలను గౌరవించాలి కనుక నీ కొడుక్కి మాట ఇస్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను, 100 తప్పులు చేసేదాకా నీ కొడుకుని క్షమిస్తాను, ఆ తర్వాత క్షమించను. ఎందుకంటే అధర్మానికి ఒక లిమిట్ ఉంటుంది. మంచిది నాయన, ప్రయత్నిస్తానన్నది ఆవిడ వల్ల కాల. వాడు ఏ రోజు కృష్ణుని లక్ష్య పెట్టల. ఇప్పుడు రాజసూయ యాగంలో కృష్ణుడికి అంత పెద్ద అగ్రపూజ చేస్తున్నప్పుడు ఉడికిపోయాడు, రగిలిపోయింది. ఆగండి అన్నాడు. ఏమిటి శిశుపాలుడికి ఏమిటి, ఏమైంది? ఇంకా డైలాగులు చెప్పడం మొదలెట్టాడు. ఎలా ధర్మరాజా, నువ్వు గొప్ప ధర్మ విచారకుడివి, గొప్ప ధర్మ విశారదుడివి, పరాక్రమవంతుడివి కనుక నువ్వు సామ్రాట్టుగా ఉండటానికి ఒప్పుకున్నాము, అంతేగాని నీకు భయపడి కాదు. ఇప్పటి వరకు బానే ఉంది. ఇప్పుడు కృష్ణుడి మీద నా కక్షంతా తిట్టడం మొదలుపెట్టాడు. ఏమిటి తనకున్న అర్హత? పశుపాలుడు కాదా? నాకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని చేసుకున్నాడు, ఇంకా ఇలా తిట్టడం మొదలెట్టాడు. నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు? మీ వంశంలో పెద్దవాడు అనుకుంటే భీష్ముడు ఉన్నాడు కదా, నీకు 5గురు కలిసి పెళ్లి చేసుకున్న ఒప్పుకున్నటువంటి ద్రుపదుడు ఉన్నాడు మామగారు, ఆయన కాదా? మీ వంశంలో నీకు తండ్రి తర్వాత తండ్రి రాజ్యాన్ని ఇచ్చాడు ధృతరాష్ట్రుడు కదా. వాడికున్న లాజిక్ అంతా చెప్తూ వచ్చి ఈ సందర్భంగా కృష్ణ పాండవీయం అనే సినిమాలో సముద్రాల గారు అద్భుతమైన డైలాగ్ రాశారు. మీ బిభీషలకు విరచి ఈ పశుపాలుని పాదాలపై పడటానికి ఈ శిశుపాలుడు పసిబాలుడు కాడు అని గొప్ప డైలాగ్ రాశారు సముద్రాల గారు. ఈ డిస్కషన్స్ అన్నీ అయ్యాయి. ఇక్కడ సినిమాల్లో కొన్ని తమాషాలు చూపిస్తుంటారు. కృష్ణుడు ప్లేట్లో ఉన్న ఒక్కలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడండి. అక్కడ ఆ రోజు 100 తిట్లు తిట్టడం కాదండి అసలు జరిగింది. ఆ రోజు నోటికొచ్చినట్లు తిట్టడం అన్నది 100వ తప్పు. మళ్ళా క్లారిఫై చేస్తాను. అక్కడ ఆకులు ఒక్కలు లెక్క పెట్టుకోవడం కాదు. ఆ రోజు కృష్ణుణ్ణి అందరి ముందు నోటికొచ్చినట్టు తిట్టడం అన్నది 100వ తప్పు. అంటే దాని అర్థం ఏమిటి? అంతకు ముందు 99 తప్పులు చేశాడు ఇలాంటివి శిశుపాలుడు కృష్ణుడి మీద కోపంతో. కృష్ణుడు లేనప్పుడు ద్వారకని అటాక్ చేశాడు. వసుదేవుడు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నప్పుడు దాన్ని అటాక్ చేశాడు. అక్కడ ఆడవాళ్ళని తీసుకొచ్చాడు. అంటే ఎన్ని రకాలుగా కృష్ణుని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా చేశాడు. అలా చేసిన తర్వాత ఈ రోజు అంటే రాజసూయ యాగం రోజు అగ్రపూజ భీష్మాచార్యుడి ఆదేశం ప్రకారము, సూచన ప్రకారము ఎవ్వడూ మాట్లాడలేదు. వాళ్ళకి లోపల తెలుసు, దుర్యోధనాదులకు తెలుసు కృష్ణుడు వీళ్ళకి ఎంత సహాయమో, రేపు ఎంత సహాయపడతాడో. ఎవ్వడూ మాట్లాడలా. ఇతనికి వ్యక్తిగతంగా రకరకాల కక్షలు ఉన్నాయి. ఆ కక్షలన్నీ తీర్చుకోవటానికి అందరి ముందు కృష్ణుని తిట్టాలి. వాడు చనిపోయే టైం వచ్చేసింది. ఎందుకంటే జయ విజయుల శాపం ఉంది కదా, దంతవక్తుడు ముందే పోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అందరికీ చెప్పాడు, మీకందరికీ తెలుసు చివరి మేనత్త కొడుకు వీడు. వీడిని ఎత్తుకున్నప్పుడు వీడి వికృత రూపం పోయింది, ఆకాశవాణి పలికింది, వీడు నా చేతిలోనే చనిపోతాడని. నా మేనత్త నన్ను అడిగింది, రక్త సంబంధం, దేహబాంధవ్యం, మాట ఇవ్వాలి కదా. 100 తప్పులు చేసేంత వరకు క్షమిస్తాను. ఈ రోజు వరకు 99 తప్పులు చేశాడు. అందరి ముందు నన్ను ఈ రకంగా నిందించాడు, ఇక వీడిని క్షమించనన్నాడు. ఆ మాట అనంగానే అప్పుడు సుదర్శన చక్రం వచ్చేసింది. అసలు ఏం జరుగుతోంది ఎవరికి అర్థం కాలేదు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ అన్నారు వేదాంత దేశకుల వారు. జయ జయ సుదర్శన, జయ జయ సుదర్శన. వెళ్ళిపోయింది సుదర్శనం. అసలు ఏం జరుగుతోందో తెలిసే లోపలే శిశుపాలుడి తల ఎగిరిపోయింది, నిశ్చేష్టులైపోయారు. అంతవరకు ఈ సుదర్శన చక్రాన్ని బయట వాళ్ళు ఎవరు చూడలేదు, గుడ్లప్పగించి చూస్తున్నారు. అశ్వత్థామకైతే మతిపోయింది. ఆ తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళి, అయ్యా స్వామి నమస్కారం, నీ సుదర్శనం నాకు ఇమ్మని అడిగాడు కూడా. ఇవన్నీ దీని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేసుకుందాము. ఈ రాజసూయ యాగము ఆ రకంగా శిశుపాలుడి వధ జరగాల్సింది జరిగినది.
దీని తర్వాతది వచ్చే ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాము. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపతి కాళిదాస్.